రాష్ట్రంలో రెల్లి కులస్తులు అన్ని విధాలుగా మోసపోతున్నామని రెల్లి కులాల ఐక్య జేఏసీ సమావేశంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రెల్లి కులాల అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు పిలుపు మేరకు రెల్లి ఐక్య జేఏసీ సమావేశం జరిగింది. వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ శాతం నివేదికపై వివిధ రెల్లి సంఘం నాయకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పొడుగు కుమార్, కోన సుజన, జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, బంగారు వెంకటేశ్వరరావు, బొచ్చ నరసింహమూర్తి, శివకుమార్ మాస్టర్, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి, అన్ని సంఘాల నుండి ఈ రోజున ఐక్య వేదిక జేఏసీ అనే ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున ఈ యొక్క జేఏసీగా ఏర్పడడానికి మేమందరూ కూడా విచ్చేసామని ఈ మీడియా ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క రెల్లి కులాలకి సంబంధించినటువంటి మా ఆవేదన, మా ఆకాంక్ష దశాబ్దాల తరబడి ప్రభుత్వాల దృష్టిలోకి తీసుకున్నా కానీ ఈనాటి వరకు కూడా మాకు సామాజిక న్యాయం జరగలేదన్నటువంటి అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో రామచంద్రరాజు కమిషను, దాని తర్వాత ఉషా మెహ్రా కమిషను, ఈ రెండు కమిషన్లు కూడా అత్యంత వెనకబడినటువంటి కులాలు, అణగారినటువంటి కులాలు, వీరెల్లి కులాలు అనేటి ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వారికి ఒక కమిషన్ అయితే ఉషా మెహ్రా కమిషను ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇవ్వాలని ఒక కమిషను, రెండో కమిషన్ అయితే అణగారిన కులాలుగా ఈ రోజున సమాజంలో అసమానతలతో జీవిస్తున్నటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి, ఏ కేటగిరీలో కల్పించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ ఆ రోజు ఏ కేటగిరీలో మాకు ప్రవేశపెట్టినా కానీ ఈనాటికి పార్లమెంట్లో చేసిన చట్టాల్లో ఈ 70 సంవత్సరాల్లో కూడా ఏ చట్టంలోనూ కూడా మాకు సామాజిక న్యాయం అనేది జరగలేదు. ఈరోజు గతంలో 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి వర్గీకరణ అంశంలో 1% ప్రకటించడం వల్ల, అది మహిళ కేటగిరీలో ప్రకటించడం వల్ల మేము చాలా నష్టపోయామని, ఆ ఇచ్చినటువంటి 1% కూడా మహిళా కేటగిరీలో ప్రకటిస్తే రాష్ట్ర విధానాల్లో ప్రకటించడం వల్ల ఆ సంవత్సరం ఉద్యోగాల్లో ఆ సంవత్సరంలో భర్తీ చేసుకోకపోతే తదుపరి బి కేటగిరీలో బదలాయించడం అనేది, దానివల్ల మేము ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మా దళిత రెల్లీలకు, మానవ జాతులకు హక్కులు కల్పించి 76 సంవత్సరాల చరిత్రలో మా రెల్లి జాతికి ఈ 76 సంవత్సరాల చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోతూనే ఉంది. ప్రతి ప్రభుత్వానికి మా దళిత రెల్లీలము ఖచ్చితంగా ఓట్లేసి వాళ్ళకి మినిస్టర్లు చేసాము, ఎమ్మెల్యేలు చేసాము, ఎంపీలు చేసాము. కానీ మా రెల్లి జాతి కోసం ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ మంత్రులు కానీ, నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మా రెల్లి జాతి కోసం అస్సలు ఆలోచన లేదు. ఎలక్షన్ ముందు మాత్రం రెల్లీల కోసం మాట్లాడడం, ఇది చేస్తాం అది చేస్తామని ఓట్లు వేసుకుని పదవులు వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మా రెల్లి జాతి యావత్తు కూడా మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి మా రెల్లి జాతి యావత్తు కూడా మూకుమ్మడిగా సపోర్ట్ చేసి ఈరోజు
కూటమి ప్రభుత్వానికి ముందుకు రావడానికి ప్రధానమైన పాత్ర పోషించిన మా రెల్లి జాతి 25 లక్షల పైబడి ఉన్న మా రెల్లి జాతి ఎంతో సపోర్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత కల్పించినప్పుడు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తెర మీదకి వచ్చిన తర్వాత 20 లక్షల పైబడి ఉన్న మాకు 1% ఇస్తామని ఈ యొక్క మిశ్రా కమిషన్ గారు ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. దీనికోసం 18వ తారీఖున మరి శాసనసభ్యుల మండలిలో ఈ యొక్క విషయాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడడానికి ఆలోచన చేస్తున్నారని మాకు తెలిసింది. దీనికోసం 5గురిని కమిటీలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మేము 5% కావాలని గత 15 సంవత్సరాలు బట్టి మేము అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాల్లో కూడా మా రెల్లి జాతికి అన్యాయం జరిగిందని మేము మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు 10వ తారీఖున 1% మీకు వర్తిస్తుందని కమిషన్ రిపోర్ట్లో రావటం మేము చాలా మానసిక స్కోపకు మా జాతి యావత్తు మానసిక స్కోపకు గురవుతున్నాము. కావున రేపు రాబోయే మీటింగ్లో మా జాతికి 5% ఖచ్చితంగా ఇవ్వాలి. లేని పక్షంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రెల్లి జాతి ముఖ్య నాయకులంతా జేఏసీగా ఏర్పడుతున్నాము. ఏర్పడిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఘనమైన బుద్ధి చెప్పే విధంగా మేము పోరాటం చేసి మాకు న్యాయం జరిగే వరకు మీ యొక్క ప్రభుత్వానికి గట్టి పోటీ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా రెల్లి జాతి యావత్తు తరఫున ఈ రెల్లి జాతి జనరల్ సెక్రటరీగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జయరెల్లి, నా పేరు బంగారు వెంకటేశ్వరరావు, ఏపీ రెల్లి గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రతినిధిని. మాకు గత స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలో ఉన్నటువంటి రెల్లి మాకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించడంలో చాలా వెనకబడిపోయాం. కానీ కారణం మాకు సరైన మా పూర్వీకుల నుండి సరైన విద్య మరి అవగాహన లేకపోవడం మేము వెనకబడిపోయాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ఫలాలు అభివృద్ధి చెందిన కులాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మాకు ఈ మధ్యకాలంలో జరిగిన వర్గీకరణలో 1% ఇచ్చి మాకు మరి ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని మిశ్రా కమిషన్ అన్యాయం చేసిందని భావిస్తున్నాం. మరి మాకు అభివృద్ధి చెందిన కులాలకే రిజర్వేషన్ పెంచుతున్నారు తప్ప అభివృద్ధి చెందిన వెను కులానికి 5% రిజర్వేషన్ శాతం కల్పించి నెల్లూరు అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ కోరుతూ మేము ఈరోజు రాజమహేంద్రవరంలో మరి నీలాపూర్ వెంకటేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెల్లి సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి భవిష్యత్తు ప్రణాళికలో మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము మరి పోరాటానికి సిద్ధపడడానికి మరి వచ్చిన నేతలందరూ కూడా మరి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మరి దృష్టి కేంద్రీకరించి మాకు 5% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. పోరాడేది కానీ మన ఎస్టీలో కలపమని దగ్గర నుంచి ఈరోజు మనమే తప్పుదావ పట్టేసుకున్నాం. మనం ముందు చూసుకున్న ప్రతిదీ మాలలో మాదిగలను చూసి మనం కూడా రిజర్వేషన్లోకి వచ్చేసాం ఆలోచనలు. కానీ నిజానికి మనకు అవసరం లేదు. మన రిజర్వేషన్ కావాల్సింది మనం అసలు దీనికి సంబంధించిన వాళ్ళం కాదు. మన ఎస్సీ కేటగిరీలో ఉండవలసిన వాళ్ళం కాదు, ఎస్టీ కేటగిరీలో ఉండవలసిన వాళ్ళం. ఎందుకంటే మనకి లిప్ లేని లాంగ్వేజ్ ఉంది, మన బ్రెయిన్లో ఒక రకమైన వ్యాధి ఉంది. అది ఓన్లీ ఎస్టీలకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే అది ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోలేరు, వాళ్ళు చదవలేరు, వాళ్ళు ఈ యొక్క ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడలేరు. కాబట్టి ఎస్టీలకి కాబట్టి ఆ రాయితీలు ఇవ్వడం, వాళ్ళని అందులో కేటగిరీలో పెట్టడం. కాబట్టి ఈరోజు మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ గెజిటెడ్ ఆఫీసర్ల దగ్గర నుంచి డ్రాఫ్టింగ్ చేసుకొని పూర్వ పరిష్కారాలు చూసుకొని ప్రతిదీ వాట్ ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, గతం ఎలా జరిగింది అన్నీ డ్రాఫ్టింగ్ చేసుకొని ముందుకెళ్తే మంచిది. ఎందుకంటే